హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే జొన్న పిండితో గుంత పొంగడాలన్నమాట. చాలా రుచిగా ఉంటుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి జొన్నలు అయితే. సో జొన్నలతో అయితే మనం ఇలా గుంత పొంగడాలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను చూపిస్తున్న ఈ కొలతలతో చేశారంటే గుంత పొంగడాలు అనేది మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని ఇందులో జొన్నలను అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 కప్స్ దాకా జొన్నలను అయితే తీసుకుంటున్నాను. తెల్ల జొన్నల్ని తీసుకుంటున్నాను. ఈ జొన్నల్లో ఏమైనా రాళ్ళు లేకుంటే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేసుకొని శుభ్రంగా తీసుకోవాలండి. చూసారా, మధ్యలో ఇలాంటి రాళ్ళు అయితే ఉంటాయి, వీటిని మనము రిమూవ్ చేసేసి తీసుకోవాలి. లేకుంటే మనకు ఈ పిండి మొత్తం మట్టి మట్టిగా అనిపిస్తుందండి, అందుకనే క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ఒక 2 to 3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 6 to 8 అవర్స్ పాటు మనము నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ నానబెట్టుకుంటే కరెక్ట్గా నానుతుందండి. ఇప్పుడు ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక బౌల్ అయితే తీసుకోవాలండి. ఇందులో 1 కప్ దాకా పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను నేను. మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకుంటే నార్మల్గా యూస్ చేసే మినప్పప్పు కూడా తీసుకోవచ్చండి. 2 కప్స్ జొన్నలు తీసుకుంటే 1 కప్ ఇలా మినప్పప్పు తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. పొట్టు మినప్పప్పులో మనకు చాలా మంచి పోషక విలువలు అయితే ఉంటుందండి, అందుకని నేను ఇక్కడ పొట్టు మినప్పప్పే వాడతాను. ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువేం వేయనవసరం లేదండి, 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని ఇందులో ఒక 1/2 కప్ దాకా అటుకులు వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నింటినీ మనము ఒక 2 to 3 టైమ్స్ దాకా బాగా వాష్ చేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. మినప్పప్పు అయితే మనకు ఒక 6 అవర్స్ పాటు నానితే సరిపోతుందండి. అటుకులు ఈ టైంలో నానబెట్టుకోవచ్చు, లేకుంటే పిండి మిక్సీకి వేసుకునే ఒక 1/2 అవర్ ముందు కూడా నానబెట్టుకోవచ్చండి. మీ టైంకి తగ్గట్టుగా మీరు నానబెట్టుకోండి. ఇలా మూడింటిని సెపరేట్గా నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 8 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, జొన్నలు అనేది మనకు ఎంత పర్ఫెక్ట్గా నానిపోయిందని. ఇక్కడ మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా తీసుకోండి. ఇలా తీసుకున్నారంటే మనకు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. జొన్నలు 2 కప్స్ అయితే అందులో 1/2 కప్ దాకా మనకు మినప్పప్పు తీసుకోవాలి. మినప్పప్పులోని 1/2 కప్ అయితే మనము అటుకులు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మూడింటిని కొద్దిగా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనము ఫైన్ పేస్ట్ లాగా మనము బ్లెండ్ చేసుకోవాలండి. దోశ పిండి బాగా మెత్తగా ఉంటుంది కదా, అలా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో అటుకులు అయితే మీరు పల్చనివి తీసుకోవచ్చు, లేకుంటే మందంవైనా తీసుకోవచ్చండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా మనము బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే మనము ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనకు పిండి ఫెర్మెంట్ అయిన తర్వాత పొంగుతుంది కాబట్టి ఇలా ఒక పెద్ద గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా చేత్తోనే ఒకసారి పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మనము నైట్ మొత్తము ఫెర్మెంట్ చేసుకున్నామంటే మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగా వస్తుందండి. ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మరుసటి రోజు పొద్దునకి చూసారా, పిండి అనేది మనకు ఎంత చక్కగా ఫెర్మెంట్ అయింది. ఇలా మంచిగా ఫెర్మెంట్ అయితేనే మనకు ఇందులో ఉన్న పోషక విలువలన్నీ బాగా ఉంటుందండి. ఇప్పుడు పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇందులోని కొంచెం పిండి తీసి పక్కన పెట్టుకుందాము. అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి ఎంత పిండి కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులోకి రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న పిండిలోకి అయితే మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇందులోనే సన్నగా తురుముకున్న క్యారెట్ 1 కప్ దాకా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో క్యారెట్ అయితే పూర్తిగా మీ ఆప్షనల్ అండి, బట్ చాలా కలర్ఫుల్గా మనం వెజిటేబుల్స్ యూస్ చేసి చేసుకుంటే మంచిదని నేను ఇలా వెజిటేబుల్స్ అయితే యూస్ చేస్తాను. 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, పెసరపప్పునైతే నేను హాట్ వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు వాటిని కూడా వేసేసుకొని వాటర్తో పాటు యాడ్ చేసేసుకున్నానండి. పిండి కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోతుందని.
ఇలా పిండి అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము గుంత పొంగడాల పెనంని అయితే వేడి చేసుకోవాలండి. వేడి చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ని అయితే మనము అన్నింటిలోకి వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్తోనే నేనైతే చేస్తున్నానండి. మీరు ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి కాల్చుకోవాలంటే కూడా చేసుకోవచ్చు. పెనం అయితే మనకు బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడైన తర్వాత ఇలా ఆయిల్ వేసి అన్ని గుంటల్లోకి కొద్ది కొద్దిగా పిండిని వేసుకోవాలండి. మరీ ఫుల్గా వేసేయకండి, ఉడికిన తర్వాత మనకు పైకి వచ్చేస్తుంది. అందుకని వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోండి. ఈ గుంత పొంగడాలు ఎప్పుడైనా సరే మనము లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అప్పుడే మనకు పిండి లోపలి దాకా ఉడుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చారంటే పైన క్రిస్పీగా అవుతుంది, బట్ లోపల మాత్రం పిండి పిండిగానే ఉండిపోతుందండి. ఇలా మూత పెట్టి కాల్చుకోవాలి. చూసారా పైనంతా ఎంత బాగా పిండి అనేది కుక్ అయిపోయింది కదా. కింద కూడా మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది కదండి. ఇలా ఇప్పుడు వీటిని స్లోగా తిప్పుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోవటం వల్ల లోపల వరకు చక్కగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని అలానే కొంచెం కాలేంత వరకు కాల్చుకుంటే రెడీ అయిపోతుంది. నేనైతే చాలా తక్కువ ఆయిల్తోనే చేస్తున్నానండి. నాన్ స్టిక్ గుంత పొంగడాల పెనం కాబట్టి ఆయిల్ కూడా ఏమీ ఎక్కువ పట్టదు. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే ఆయిల్ అయితే వేసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా కాలిపోయిందని. ఇవి మనకు లోపల దాకా కుక్ అవ్వాలండి, అప్పుడే బాగుంటుంది. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన పిండితో కూడా మనము గుంత పొంగడాలు అయితే వేసేసుకుందామండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత అన్నింటిలోకి కొంచెం పిండిని వేసుకున్నామంటే మళ్ళీ మూత పెట్టి కాల్చుకోవాలండి. ఒక సైడ్ కాలే వరకే మనం ఇలా మూత పెట్టాలి. మళ్ళీ రెండో వైపు తిప్పుకున్న తర్వాత మూత పెట్టకూడదండి. మూత పెట్టామంటే మెత్తగా అయిపోతుందండి. ఎందుకంటే మనకు కింద లేయర్ అనేది మంచి క్రిస్పీగా కాలింది కదా. మళ్ళీ సెకండ్ టైం మూత పెట్టామంటే ఈ కింద లేయర్ మొత్తం మనకు సాఫ్ట్ అయిపోతుంది. అందుకనే ఒక సైడ్ మూత పెట్టి ఇంకొక సైడ్ అయితే మూత తీసేసి కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని. గుంత పొంగడాలంటే చాలా మందికి ఇష్టం కదండి. నాకైతే చాలా ఫేవరెట్ రెసిపీ అండి. ఇలా జొన్న గుంత పొంగడాలు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే ఈ గుంత పొంగడాలకి ఉల్లిపాయ కారం అయితే చేసుకున్నానండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ జొన్న పిండితో మనము చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న మసాలా దోశ, జొన్న దోశ, ఇంకా ఊతప్పం, ఇలా అన్నీ చేసుకోవచ్చండి. ఒక జొన్న పిండి చేసుకుంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. సో ఇంకా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే ఉన్నాయండి, చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.